రేవంత్ రెడ్డి ఇల్లు లాగేసుకుంటా అంటున్నారు. అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ మాకు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మా అపార్ట్మెంట్ కావాలన్నారు. దానికి మేము ప్రొటెస్ట్ చేస్తే దాని తర్వాత ఇట్లా డేంజర్ జోన్లో ఉంది, హైడ్రాలో ఉంది మీ అపార్ట్మెంట్ అని చెప్పి ఇట్లా మమ్మల్ని భయపెట్టించారు. కానీ మీరు ఇట్లా 450 ఫ్యామిలీస్ని రోడ్ మీద లేకుండా ఈ హైదరాబాద్లోనే వేరే ల్యాండ్ చూసుకొని ఇక్కడ కట్టుకోవచ్చు కదా. లేకపోతే ఆయన పుట్టింది గుజరాత్లో, అక్కడైనా ల్యాండ్స్ చూసుకొని మీరు చేయొచ్చు. కానీ ఇక్కడ 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి కట్టడం ఏమైనా బాగుందా? అంటే మిమ్మల్ని మా పేరెంట్సే కదా ఓటేసి గెలిపించారు, నేను సీఎం, నేను ఏమైనా చేస్తా అని చెప్పి ఇట్లా చేస్తుంటే ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను మీ ఇల్లుని గోల్ చేసి అక్కడ ఏదో ఒక స్టాచ్యూ కడతానంటే మీరు ఒప్పుకుంటారా? లేదు కదా. ఇప్పుడు మీరు ఇదొక నార్మల్ అపార్ట్మెంట్, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారులే జనాలు అని అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి గేట్ దగ్గర రండి, మేము చూపిస్తాం మేము ఏంటో. కానీ ఇది మాకు ఒక కంఫర్ట్ జోన్. ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాము, మాకు చాలా మెమరీస్ అయితే. మళ్ళీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ మీరు ఒకవేళ వేరే ఇల్లు ఇస్తే మాకు ఇక్కడ ఇట్లా ఉన్న ఫ్రెండ్స్ అక్కడ దొరుకుతారా? ఇట్లా ఉన్న మనుషులు అక్కడ దొరుకుతారా? మీరే ఆలోచించండి ఒకసారి. ఎలా ఉంది రేవంత్ రెడ్డి ఇల్లు తీసేసారు? మాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు గాంధీ సర్వేయర్ ప్రాజెక్ట్కి ఆ మూసీకి మా ఇల్లుకి ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి సార్కి మా ఇల్లు మా భయం కావాలి. అందుకే 0% ఉంది, డేంజర్ జోన్లో ఉంది, హైడ్రా ఉంది అని భయపెట్టిస్తున్నారు. కేటీఆర్ ఇట్లాంటి చాలామంది వచ్చి మాకు ధైర్యం ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ గారు పుట్టింది గుజరాత్లో, అక్కడ లేదు కానీ ఇక్కడ కడతారంట రేవంత్ రెడ్డి సార్. ఇప్పుడు మేము కూడా ఆయన ఇల్లు కూల్చొగొట్టేస్తే ఆయన ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ ఉంటారు కదా. ఇప్పుడు మాకు ఇన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మేము అవన్నీ వదిలేసి ఇప్పుడు చార్జ్ పట్టుకోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి సార్ వల్ల. మా ఇంట్లో నీకు చాలా మెమరీస్ ఉంటారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఫ్రెండ్స్ మిస్ అవుతాం. చాలా మిస్ అవుతాను. మేము చాలా ఇయర్స్ నుంచి మెమరీస్ చాలా కలిసి ఉంటుండే, లైక్ ఫ్యామిలీ లెక్క ఉంటుండే. ఇప్పుడు సడన్గా ఇల్లు ఇవ్వమంటే వీఆర్ నాట్ రెడీ. అండ్ లైక్ ఇప్పుడు మీరు ఈ అపార్ట్మెంట్ చూడడానికి జస్ట్ నార్మల్ అపార్ట్మెంట్ లెక్కనే ఉంటుంది, బట్ లోపల అది మాకు కంఫర్ట్ జోన్, మేము ఫీల్ అవుతాం అది. ఇప్పుడు మీరు మా ఇల్లుని తీసుకోపోతే మమ్మల్ని చంపేసినట్టే కదా. మేము ఇప్పుడు మొత్తం ఈ పరిస్థితికి వచ్చినాం. మా మమ్మీ వాళ్ళు ఏం చెప్పట్లేదు ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని. మాకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి సార్కి ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ నిజంగానే గాంధీ విగ్రహాన్ని కట్టాలనుకుంటే ఆయన ఎక్కడైనా కట్టుకోవచ్చు, చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. మా ఇల్లుని కూల్చొకొట్టకుండా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. మా ఇల్లు తీసుకోపోకండి, మాకున్నది ఒకటే ఒక ఇల్లు ప్లీజ్. థ్యాంక్ యూ.